హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ పిక్చర్లో చూపిస్తున్న డిజైన్ని ఎలా గీసుకోవాలో చూపిస్తాను రండి. మనకు కావాల్సిన వస్తువులు పెన్, పెన్సిల్, మార్కర్, ఎరేజర్. ఒక పేపర్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. దాని మీద 2 స్ట్రైట్ లైన్స్ గీసుకోవాలి. తర్వాత మీరు ఏ జాకెట్ మీద డిజైన్ వేయాలి అనుకుంటున్నారో ఈ డిజైన్ని, ఆ డిజైన్ వాళ్ళ హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకుని దాన్ని పేపర్ మీద కొలతలు వేసుకుని ఒక జాకెట్ ఒక హ్యాండ్ షేప్ వచ్చే విధంగా దాని మీద హ్యాండ్ షేప్ గీసుకోవాలి ఫ్రెండ్స్. గీసుకున్న తర్వాత నేను నా హ్యాండ్ తీసుకున్నాను, నా మెజర్మెంట్స్ దాని మీద పెట్టి ఒక జాకెట్ షేప్ లాగా వేసాను ఫ్రెండ్స్. తర్వాత నేను అక్కడ సున్నాలు చుడుతున్నాను కదా ఫ్రెండ్స్, అవి ఏంటంటే అవి బీడ్స్ ఫ్రెండ్స్. మీకు అందరికీ అర్థం అవడం కోసం నేను ఆ విధంగా రౌండ్ షేప్లో చుడుతున్నాను ఫ్రెండ్స్. ఇది సింబాలిక్గా బీడ్స్ ఫ్రెండ్స్. దీని మీద బీడ్స్ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్, స్టోన్స్ అయినా బాగుంటాయి ఫ్రెండ్స్, కానీ బీడ్స్ అయితే ఇంకా ఎక్కువ బ్రైట్ అందంగా ఉంటాయి అని చెప్పి నేను బీడ్స్ని వేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే నేను సున్నాలు చుడుతున్నాను మీకు అర్థం అవడం కోసం. పైన సున్నాలు ఏంటంటే పైన కూడా బీడ్స్ ఫ్రెండ్స్, అది బిగ్ బీడ్స్ అంటే 4mm బీడ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అనమాట. దానిపైన చిన్న చిన్నగా డాట్స్ పెడుతున్నాను కదా ఫ్రెండ్స్, అవేమో 2mm బీడ్స్ ఫ్రెండ్స్. తర్వాత మనం ఒక కమలం గీసుకోవాలి ఫ్రెండ్స్. కమలానికి 2 చుట్టుపక్కల ఆకులు గీసుకుంటున్నాం కదా, అదేవిధంగా మనం ఇంకో కమలాన్ని గీసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఈ కమలానికి థ్రెడ్ దారం యూస్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. మరి మీరు ఏమి అయినా యూస్ చేసుకోవచ్చు. థ్రెడ్ అయితే ఇంకా బాగుంటుందని నేను థ్రెడ్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఆకులకైతే నేను జర్దోసి యూస్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా జర్దోసి అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే థ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్న ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అది చిన్న కనపడుతున్నాయి కదా ఆకులుగా, బుడ్డి బుడ్డి ఆకులుగా, దానికి మాత్రం నేను నాట్ వేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. లేకపోతే చెంకి అయినా పెట్టినా కానీ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. నాకు మాత్రం నాట్ వేద్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా ఆకులు చిన్న చిన్నవి ఒక డిజైన్ ఏమైనా వేసుకోవచ్చు, లేకపోతే రకరకాల డిజైన్స్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఒకటే వేద్దాం అనుకుంటున్నాను. ఒకటే వేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్. ఈ బీడ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇవి 3 ఫ్లవర్స్గా వేస్తున్నాను కదా ఫ్రెండ్స్, వాటికి కూడా నేను నాట్స్ వేద్దాం అనుకుంటున్నాను. నాట్స్ వేసి చెంకి పెడదాం అనుకుంటున్నాను. ఈ సున్నా చుట్టి దాని మీద డాట్ పెడుతున్నాను కదా ఫ్రెండ్స్, దానికేమో నేను ఒక బీట్ వేసి దాని మీద 2mm చిన్న బీట్ వేద్దాం అనుకుంటున్నాను. అలా వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం డిజైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.